మేషరాశి. మనకు మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఫిబ్రవరి, మాఘమాసం ఫిబ్రవరిలోనూ, అంటే మనకి ఇంగ్లీష్ ప్రకారంగా ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది. ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఫిబ్రవరి నెలంతా కూడా ప్రతి విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశాలే అధికంగా ఉన్నాయి. ఉద్యోగపరంగా కావచ్చు, చాలామంది ప్రతి విషయాల్లో కూడా అందరికీ ఉద్యోగం ఉంది అంటున్నారు. కొంతమంది అయితే ఉద్యోగం రావడం లేదు అని కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా సరే మేషరాశి జన్మరాశి అయి వాళ్ళ జన్మ నక్షత్రాలు అశ్విని నక్షత్రం, అలాగే లేదా భరణి నక్షత్రం, అట్లాగే కృత్తికా నక్షత్రం 1వ పాదం, భరణి నక్షత్రం 4 పాదాలు, అశ్విని నక్షత్రం 4 పాదాలలో వాళ్ళు జన్మించినటువంటి వాళ్ళకైతే ఇది 100% వర్తిస్తుంది. మేషరాశి, ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఉద్యోగాలు చక్కగా మంచి ఉద్యోగాలలో స్థిరపడే అవకాశం ఉంది. మీరు ఉద్యోగ ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఈ మాసంలోనే వచ్చే అవకాశం ఉంది, ఫిబ్రవరి నెలలోనే. లేదా ఒకవేళ ఇప్పుడు ప్రయత్నం చేయడం వల్ల ఈ ప్రయత్నం అనేది పాజిటివ్ కాబట్టి, శుభప్రదమైనటువంటి సమయం కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రారంభం చేయడం వల్ల వెనక ముందైనా సరే కొంచెం ఆలస్యమైన తప్పకుండా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఇంకా కూడా కొన్ని విషయాలలో చెప్పాలంటే చాలామంది అనుకుంటుంటారు ఏమని, విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే అక్కడ పరిస్థితులు బాగలేవు, అక్కడ ఉన్న ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే పరిస్థితులు బాగలేవు, మళ్ళీ మనకు కొత్తగా ఉద్యోగాలు వస్తాయా అని కూడా కొంతమంది ఆలోచిస్తుంటారు. అలా మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశం పైన దృష్టి ఒకటి. రెండోది వచ్చేసి రాబోయే రోజులంతా కూడా కంప్యూటర్ యుగం అన్నట్టుగాను. ఏమిటి? కంప్యూటర్ యుగం. ప్రతిదీ A to Z అంతా కూడా కంప్యూటర్ మీదనే ఆధారపడి ఉంది కాబట్టి రాను రాను పోను అది టెక్నాలజీ ఎంతో తెలివితేటలను ఉపయోగించి టెక్నాలజీతో ప్రపంచ దేశాలన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఉంది. కాబట్టి సాఫ్ట్వేర్ జాబులు అనొచ్చు, లేదంటే కంప్యూటర్ జాబులు అనొచ్చు, ఏదైనా సరే ఇటువంటి వాళ్ళకి రాబోయే రోజుల్లో విశేషమైనటువంటి డిమాండ్ ఉంటుంది. అలాగే వీళ్లకు విశేషమైనటువంటి అధిక శాలరీలు వచ్చే అవకాశం ఉంది. వీళ్ళందరికీ కూడా 3 పూలు 6 కాయల్లా సాగే అవకాశాలే ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏమిటంటే ప్రపంచ స్థితిగతుల్లో గ్రహ సంచార ప్రభావాల వల్ల కొంచెం అప్ అండ్ డౌన్లు, ఒడిదుడుకులు అనేటివి ఉన్నాయి. అది వాస్తవమే. దాని ప్రభావం వల్ల ప్రతి ఒక్క మనిషికి కూడాను డౌట్గా ఉంటుంది. ఆ డౌట్ని మనము భయపడాల్సిన అవసరం లేదు. ఏ విషయంలోనైనా సరే కాస్త ఓర్పు, ఓపిక అవసరం. ఉన్న ఉద్యోగాలే తీసేస్తున్నారు, కాస్త డిస్టర్బ్గా ఉన్నాయి అని మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. మీరు మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు ప్రయత్నం చేస్తే ఫ్యూచర్లో స్థిరపడతారు కూడాను. ఈ మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగ అవకాశాలు అనేది అధికంగా ఉంటాయి. అలాగే అన్ని రంగాలలో కూడా ఈ మేషరాశి వాళ్ళు స్థిరపడే అవకాశము ఉంది. ఎందుకంటే వీళ్ళు మంచి మల్టీ టాలెంటెడ్ అన్నమాట. మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఎక్కువ శాతం వచ్చేసి మంచి మల్టీపర్పస్ కింద మల్టీ టాలెంటెడ్ పర్సన్ కాబట్టి వీళ్ళని ఏ రంగంలో వదిలిపెట్టినా కూడా చాకచక్యంగా ఆ యొక్క రంగాలలో రాణించగలిగేటువంటి తెలివి కలిగినటువంటి పర్సన్స్ అన్నమాట వీళ్ళు మేషరాశి వాళ్ళు. అందువల్ల ఉద్యోగ విషయాలలో ఎటువంటి డౌట్ లేదు, ఎవరు భయపడాల్సిన అవసరమూ లేదు. అక్కడంతా కూడా ఉద్యోగాలు తీసేస్తున్నారు, అక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు, అలాగే
ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు అని ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు. 100% అన్ని దేశాలు మన భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్కి ఉద్యోగ అవకాశాలు మెండుగా పిలిచి మరీ ఇస్తారు. రాబోయే రోజుల్లో భారతీయులందరికీ కూడా కార్పొరేట్ పరిచి ఆహ్వానిస్తారు కూడా. అన్ని దేశాల వాళ్ళు కూడా మన భారతీయుల్ని అధిక శాలరీలు కూడా ఇచ్చి ఆహ్వానించి వాళ్ళ యొక్క కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఇచ్చి వాళ్ళకు అన్ని విధాల కూడా అవకాశాలను కల్పిస్తారు. భవిష్యత్తులో బాగా స్థిరపడతారు. ఈరోజు నేటి విద్యార్థి రేపు మంచి ఉన్నత ఉద్యోగస్తుడు. వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా కూడా బాగా స్థిరపడుతుంది. భయపడాల్సిన అవసరం లేదు. మిగతా విషయాలలో చూసుకుంటే విద్యా విషయంలోనూ రాణించగలుగుతారు, ఉద్యోగ విషయంలో కూడా రాణించగలుగుతారు. ఇప్పుడైతే మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నము చేసుకోవచ్చు, ఉద్యోగం గురించి ప్రయత్నం చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి, వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసంలో ప్రయత్నం చేయడం వల్ల తొందరగా వివాహం అవుతుంది. మరీను ఆలస్యం జరుగుతుంది, ఇంకా వివాహం అవుతుందా లేదా అనే డౌట్ ఉన్న వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకొని పరిష్కారం చేసుకున్నట్టయితే కూడా ఆ మార్గం కింద కూడా వీళ్ళకి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంది. విద్యార్థులకి బాగానే ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కలిసి వస్తుంది. విదేశ నియోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా తొందరగా నెరవేరుతుంది. అక్కడే కాకుండా మన ఇక్కడ కూడా స్థిరపడతారు, బాగుంటారు కూడా. అలాగే శుభకార్యాలు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చి వాళ్ళ ఇళ్లలో వివాహాలు జరగడం కానీ, నిశ్చయతాంబూలాలు పుచ్చుకోవడం కానీ, ఇవే కాకుండా అనేక శుభకార్యాలలో పాల్గొనడం కానీ, ఇతర శుభకార్యాలలో పాల్గొనడం కానీ, లేదా వీళ్ళింట్లోనే శుభకార్యాలు జరిగే అవకాశం కూడా అధికంగానే ఉన్నాయి. ఈ రాశి వారికి అన్ని విధాలా కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలంతా కూడా శుభప్రదంగా సాగుతుంది. ఇంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇల్లు కొనాలనుకునే వాళ్ళు కానీ, బ్యాంకు రుణాల గురించి ఆశించి ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానీ బ్యాంకు రుణాలు కూడా లభిస్తాయి. అలాగే ఒక స్వగృహ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఒక ఇంటి వాళ్ళు అవుతారు, స్థిరపడతారు కూడాను. అలాగే వాహన యోగం కూడా కలిసే వస్తుంది. వాహనం కొనాలి అనుకునే వాళ్ళు ఈ మాసంలో కొంటారు, ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ కొన్నా కూడాను దానివల్ల కలిసే వస్తుంది. ఓవరాల్గా ఈ యొక్క మేషరాశి వాళ్ళు ఈ మాసంలో వాహనం కొన్నా కూడా కలిసే వస్తుంది. చక్కగా పాత వాహనాలను కూడా వాళ్ళు అమ్మేసి నూతన వాహనాలు కూడా కొనే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా మనము రాశి ప్రకారంగా చూసుకున్నట్టయితే బాగుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కొంత బాగలేదు. ఏమిటి ఆ కొంత బాగలేదు అంటే గ్రహాల యొక్క ప్రభావం వల్ల సూర్యుడు, బుధుడు, కుజుడు, అలాగే ఇంకా మిగతా గ్రహాలు కూడా కలవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఫైర్ యాక్సిడెంట్లు, ఎలక్ట్రికల్ ఫైరు, కరెంటు వల్ల, అలాగే గ్యాస్ ఫైర్ వల్ల, ఇవే కాకుండా విమానాలు కూలిపోయే అవకాశాలు, విమానాలలో ఫైర్ ఏర్పడడం వల్ల నష్టపోయే అవకాశాలు, వీటితో పాటు మనకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అధిక భూకంపాలు కూడా సంభవించే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా అధిక ఉష్ణం వల్ల, వేడి వల్ల వాహన ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. బస్సులు కానీ, కార్లు కానీ, బైకులు కానీ, స్కూటీలు కానీ ఇవి ఫైరింగ్ వల్ల దగ్ధమయ్యే అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి. ఎందుకంటే రేడియేషన్ ఎక్కువైపోయింది కాబట్టి, ఉష్ణం ఎక్కువ ఉంది కాబట్టి దీని ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే అధికమైనటువంటి అపార్ట్మెంట్లలోనూ, అలాగే మన కంపెనీలలోనూ ఇటువంటి వాటికి ఎక్కువ శాతం అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఎవరైనా సరే
వీలైనంత వరకు ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండడం మంచిది. దీనికోసము ప్రశాంతంగా ఉండడానికి, ప్రపంచమంతా అభివృద్ధి చెందడానికి, నష్టం రాకుండా ఎవరెవరి పర్సనల్ వ్యక్తిగత జీవితంగా ఏదైనా శాంతులు చేసుకోవడం, అన్ని విధాల వాళ్ళు మనం బాగుంటే అన్నీ బాగున్నట్టే అన్నట్టుగా ముందు మీరు బాగుంటే అన్నీ బాగుంటాయి. కాబట్టి దానికి తగినటువంటి ఏ పరిహారం చేస్తే బాగుంటుందో అలా చేసుకొని అన్ని విధాల కూడా స్థిరపడండి మేషరాశి వాళ్ళు. ఆర్థిక పరంగా అలాగే మిగతా విషయాలలో కూడా అన్నిట్లో కూడా అన్ని రంగాలలో కూడా స్థిరపడడానికి మీ ప్రయత్నం మీరు చెయ్యండి, కలిసి వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.